ఏనుగులు అనేవి దక్షిణ భారతదేశంలో గుళ్ళల్లో ముఖ్యంగా మన టెంపుల్ కల్చర్లో అవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మనం గమనిస్తుంటాం చాలా టెంపుల్స్కి ఆ టెంపుల్కి చెందిన ఏనుగే ఉంటుంది. ఆ ఏనుగు వచ్చి మనల్ని దీవించిన, ఆ ఏనుగు మనకి ఒక దండ వేసిన మనం చాలా అదృష్టంగా భావిస్తాం. ఏనుగు కనపట్టమే ఒక పెద్ద ఫార్చ్యూన్ అనుకుంటాం గుళ్ళల్లో. అయితే భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కేరళలో ఏనుగులకి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. కేరళలో గురువాయూర్ టెంపుల్లో అయితే చాలా ఎక్కువ ఏనుగులు ఉంటాయండి. దాదాపు 50-60 ఏనుగులు అక్కడే ఉంటాయంట. పెద్ద పెద్ద ఏనుగులు కూడా అక్కడే ఉంటాయి దేశంలోకి వెళ్ళా. అయితే ఏనుగు అనేసరికి కొన్ని సందర్భాల్లో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కూడా గుర్తొస్తుంది. ఏనుగులు రైల్వే ట్రాక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ గురై చనిపోవటం, ఏనుగులు పొలాల మీదకి రావటం. 2 సంవత్సరాల క్రితం మనం విన్నాం కేరళలో ఒక రైతు ఏనుక్కి, పాలక్కాడ్ జిల్లాలో అనుకుంటా, ఏనుక్కి పైనాపిల్ బాంబు పెట్టి చంపేయటం అనమాట. సో అటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి. భారతదేశం అందుకనే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పి, ఎలిఫెంట్ కారిడార్స్ అని చెప్పి చాలానే మనకు స్టార్ట్ చేసాం. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఏనుగులు జనరల్గా చాలా కాలం బతుకుంటాయి, దాదాపు 70 సంవత్సరాలు. మనిషి జీవితకాలం ఎంతో, ఏనుగు జీవితకాలం అంతే. అయితే అసలు ఏనుగులు ఎందుకు టెంపుల్స్లో ఉంటాయనేది చాలా వరకు పెద్ద క్వశ్చన్. సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఎక్కువ ఏనుగులు ఎందుకు ఉంటాయి? ఏనుగు ఒక అదృష్టంగా భావించిన ఒక ఎత్తు అయితే, రెండోది మన లార్డ్ గణేష, ఆయన తలకాయ మనం చూస్తే కనుక ఆయన హెడ్ ఏనుగు నుంచి తీసుకున్నాం కాబట్టి సో గణేష్ని పూజించినట్టే భావించడం ఒక ఎత్తు అయితే, బుద్ధిజంలో కూడా ఏనుగు అనేది చాలా ప్రధానమైన భూమిక. అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో కూడా ఏనుగులు ఉంటాయి. ముఖ్యమైన ఫంక్షన్స్ టెంపుల్స్లో కానీ, బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో కానీ, టెంపుల్కి సంబంధించిన లేదా మానిస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన ఫంక్షన్స్, దేవుడికి సంబంధించిన ఫంక్షన్స్ ఏనుగుతో మొదలెట్టిస్తారంట కొన్ని సందర్భాల్లో. సో ఇలా ఏనుగుకి చాలా సెంటిమెంటల్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది మన టెంపుల్స్తో. అయితే కేరళలో ఒక అద్భుతమైన పండగ, కేరళ త్రిశూర్ జిల్లాలో వడక్కునాథన్ అనే ఒక టెంపుల్ ఉంది. అది చాలా పాత శివుడి దేవాలయం అనమాట. ఆ దేవాలయం విశిష్టమైనదంట. ఆ దేవాలయం చుట్టూ మంచి అద్భుతమైన ఆర్కిటెక్చర్, ముఖ్యంగా దాని మీద ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మహాభారత కథలు మ్యూరల్స్ రూపంలో, అంటే మహాభారతం మొత్తం ఒక స్టోరీ రూపంలో చెక్కబడుతుంటుందంట. అంత అద్భుతమైన టెంపుల్ అది. దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కోసం మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2012లో పంపించారు. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా దాదాపు ఫైనలైజ్ అయినాయి అన్నారు అప్పట్లో. సో కేరళలో అది వడకునాథన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం ఒక పండగ జరుగుద్ది, అనయోట్టు అనే పండగ. ఆ పండగ ఏనుగులకి భోజనం పెట్టే పండగ అనమాట. ఏనుగులకి భోజనం పెడతారు. కొన్ని వందల మంది, వేల మంది డివోటీస్ అక్కడికి వచ్చి ఏనుగుకి భోజనం తీసుకొస్తారంట. మొదటి భోజనం అక్కడ ప్రీస్ట్ ముందు దేవుడికి పెట్టి తర్వాత ఏనుగుకి పెడతారు. ఆ భోజనంలో రైస్ ఉంటుంది, కోకోనట్, జాగరి, తర్వాత నెయ్యి, ఇవన్నీ కలిపి భోజనం తయారు చేసి ఏనుగుకి పెడతారు. యాక్చువల్గా అసలు ఈ అనయోట్టు అనే పండగ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, మనం 1982 సంవత్సరంలో భారతదేశంలో ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ గుర్తు తెచ్చుకోవాలి. 1982 ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఆ గేమ్స్కి మస్కట్ అప్పు అనేది ఏనుగు ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ అప్పు పెట్టినందుకు ఏనుగుల్ని కేరళ నుంచి రైలు ఎక్కించి, దాదాపు 50 పైన ఏనుగులు రైలు ఎక్కించి ఢిల్లీ తీసుకెళ్లారు. వెటనరీ డాక్టర్సు, దేవస్థానం వీళ్ళందరి సహాయంతో ఆ ఏనుగులన్నీ కూడా అక్కడ ప్లే గ్రౌండ్ దగ్గర, అక్కడ ఆటలు ఎక్కడైతే జరిగాయో, ఆ ఏషియాడ్ గేమ్స్ జరిగాయో ఆ ప్రాంతం అంతా తిరిగి ఒక మార్చ్ లాగా చేశాయంట. తిరిగి వచ్చేసరికి ఆ ఏనుగులన్నీ సిక్ అయ్యాయంట చాలా వరకు. ఆ టైంలో ఈ ఏనుగులకి భోజనం పెట్టేది ఒక ఫెస్టివల్ లాగా చేశారంట, ఒక ఆచారంలాగా స్టార్ట్ చేశారు, అనయోట్టు అనే ఫెస్టివల్. సో ప్రతి సంవత్సరం ఈ మాసంలో, అక్కడ కేరళ మాసం జూలైలో రెగ్యులర్గా ఏనుగులకి భోజనం పెట్టే పండగ ముఖ్యంగా ఈ టెంపుల్లో, వడకునాథన్ అనే టెంపుల్లో జరుగుద్దంట. ఇది ఒక పెద్ద పండగలాగా చాలా పాంప్తో, గ్లోరీతో చేస్తారంట. సో ఇది వాళ్ళ కల్చర్లో పార్ట్ అయిపోయింది ఇప్పుడు అనయోట్టు అనే ఒక పండగ కేరళలో త్రిశూర్లో. ముఖ్యంగా ఎలిఫెంట్ ఫీడింగ్ సెరమనీ అనేది కేరళలో జరుగుతున్న ఎలిఫెంట్ ఫెస్టివల్స్ అనేవి ఇండియాలో కొన్ని స్టేట్స్లో జరుగుతాయి. ఉదాహరణకి రాజస్థాన్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్దంట, అస్సాంలో కజరంగా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుద్ది. ఇలా రకరకాల ప్రాంతాల్లో ఎలిఫెంట్ ఫెస్టివల్ జరుగుతాయి. ఎలిఫెంట్కి భోజనం పెట్టడం అనేది అదృష్టంగా కూడా చాలామంది భావిస్తుంటారు. అయితే ఎలిఫెంట్స్ అనేవి ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఉదాహరణ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది మీకు తెలుసు. హిరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయి. పిల్లలందరూ జపాన్లో చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా షాక్లో ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఆట వేడుపు ఇవ్వటం కోసం, వాళ్ళని కొంచెం అమ్యూజ్ చేయడం కోసం
మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ నెహ్రూ గారు జపనీస్ జూకి భారత్ నుంచి 2 ఎలిఫెంట్స్ పంపించారంట. సో చాలామందికి ఎలిఫెంట్స్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ అంటే సౌత్ ఏషియాలో రకరకాల దేశాలు ఉంటాయి, కానీ భారత్ అనేది ఎలిఫెంట్స్కి ఒక పెద్ద సింబల్. అండ్ ఆఫ్రికాలో కూడా ఎలిఫెంట్ని హింసిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఎలిఫెంట్స్ని ఎక్కువ హింసిస్తున్నారు, గుళ్ళలో ముఖ్యంగా బాగా కొడుతున్నారు, వాటి చేత ఎక్కువ పని చేపిస్తున్నారు అని చెప్పి కూడా యాక్టివిస్టులు అంటుంటారు. ఆఫ్రికాలో మీరు చూసుంటారు ఎలిఫెంట్ టస్క్స్ కానీ ఐవరీ కోసం ఆఫ్రికాలో ఎలిఫెంట్ ట్రేడ్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఎలిఫెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్నా సరే ఎక్కువగా ప్రత్యేకంగా పూజించేది మాత్రం భారతదేశంలోనే.